తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్లోని హైటెక్స్లోని శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అవార్డుల కార్యక్రమం ఇది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు, ఎఫ్డీసీ ఎండీ హరీష్, అల్లు అర్జున్, సుకుమార్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నాగశ్విన్, మణిరత్నం హాజరయ్యారు. పుష్ప 2 సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డు ప్రదానం అందుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ లేకపోతే ఇది జరిగేది కాదని అన్నారు. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పుష్ప 2 సినిమాకు నేను గెలిచిన మొదటి అవార్డు అది. ఈ అవార్డును నేను నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. మీ ప్రేమ, సపోర్టుకు ధన్యవాదాలు. మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. పుష్ప టీం మొత్తానికి థ్యాంక్స్ అని చెప్పారు అల్లు అర్జున్. తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్లోని హైటెక్స్లోని శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అవార్డుల కార్యక్రమం ఇది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు, ఎఫ్డీసీ ఎండీ హరీష్, అల్లు అర్జున్, సుకుమార్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నాగశ్విన్, మణిరత్నం హాజరయ్యారు. పుష్ప 2 సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డు ప్రదానం అందుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ లేకపోతే ఇది జరిగేది కాదని అన్నారు. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పుష్ప 2 సినిమాకు నేను గెలిచిన మొదటి అవార్డు అది. ఈ అవార్డును నేను నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. మీ ప్రేమ, సపోర్టుకు ధన్యవాదాలు. మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. పుష్ప టీం మొత్తానికి థ్యాంక్స్ అని చెప్పారు అల్లు అర్జున్.